రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. కత్తులు దూసుకున్న నేతలు ఒక్కటి కావచ్చు, ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండి మనసు మార్చుకొని మరో పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ కాదనలేరు. సాగే రాజకీయాలు అలా సాగిపోతూనే ఉంటాయి. ఉమ్మడి కడప జిల్లాలోని ఓ సీనియర్ నేత పుట్టుక నుంచి ఉన్న పార్టీలో తనకంటూ ఘోరమైన అవమానం జరిగిందంటూ రోజులు కాదు నెలల తరబడి ఆవేదన చెందారు. బయటకు చెప్పుకోలేక, బాధను భరించను లేక కడదాకా కన్నీళ్లను దిగమింగి చివరకు నిర్ణయం అయితే తీసేసుకున్నారు. మరో పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. పచ్చకండువా పక్కన పడేసి తాడేపల్లికి పయనం కానున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నా ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి అంటే సుగవాసి కుటుంబానికి బ్రాండ్. టీడీపీ పుట్టక ముందే పాలకొండ్రాయుడు 1978లో జనతా పార్టీ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రెండవసారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సుగవాసి పాలకొండ్రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజంపేట పార్లమెంటు నుండి టీడీపీ అభ్యర్థిగా పాలకొండ్రాయుడు సునాయాస విజయం సాధించారు. మొత్తం 8 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలుపొందారు రాయచోటి పెద్దాయనగా పిలువబడే పాలకొండ్రాయుడు. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి జిల్లా రాజకీయాల్లో తనదైన మార్కు చూపించారు. పాలకొండ్రాయుడు 4 సార్లు రాయచోటి నుండి ఎమ్మెల్యేగా, 1 సారి రాజంపేట ఎంపీగా గెలిచారు. వయస్సులో ఒంటి చేతితో రాజకీయాన్ని నడిపిన సుగవాసి వయసు మీద పడడంతో వారసత్వాన్ని పెద్ద కొడుకు బాలసుబ్రహ్మణ్యంకు అప్పగించారు. తండ్రి వారసత్వం అందిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట నుండి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ నుండి 1 సారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. రాయచోటి నియోజకవర్గంలో చక్రం తిప్పిన పాలకొండ్రాయుడు తనయుడికి అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. పోటీ చేసిన 2 సార్లు బాలసుబ్రహ్మణ్యం ఓడిపోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ప్రభంజనం సృష్టించిన ఎన్డీఏ కూటమి రాజంపేటలో మాత్రం టీడీపీ చతికిల పడిపోయింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ అభ్యర్థిపై ఓటమి చవిచూశారు. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచి ఓడించారని జూనియర్ సుగవాసి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబుకు విన్నవించినా లైట్ తీసుకున్నారని సుగవాసి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. గత కొంతకాలంగా తమ భవిష్యత్తుపై అంతర్మథనం చెందుతూ చివరికి టీడీపీకి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం తన తండ్రి తాను తీవ్రంగా కష్టపడినా తమకు అన్యాయం జరిగిందని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తీవ్ర మనోవేదనకు గురయ్యారట. రేపో మాపో వైసీపీలోకి చేరాలని సుగవాసి ఫిక్స్ అయ్యారట. అప్పటి మాజీ సీఎం జగన్ తో తన రాజకీయ భవిష్యత్తుపై సుగవాసి సుబ్రహ్మణ్యం చర్చించినట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్కి మరో 4 ఏళ్లు అధికారంలో ఉండనుంది. 4 ఏళ్ల పవర్ ఉండగానే జూనియర్ సుగవాసి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరనుండడంపై జిల్లా పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బాలసుబ్రహ్మణ్యానికి వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ సీటు ఇస్తామని జగన్ హామీ కూడా ఇచ్చారట. ప్రస్తుతం రాజంపేట నుండి ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుండి పోటీ చేయించాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. ప్రస్తుతం పీలేరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న చింతల రామకృష్ణారెడ్డిని జగన్ ఒప్పించారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళితే తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పార్లమెంట్ నుండి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక నేత పార్టీ మారితే ఎన్ని సర్దుబాట్లు జరుగుతున్నాయో రాజకీయ భవిష్యత్తును కోరి టీడీపీని వీడి వైసీపీలోకి అడుగుపెడుతున్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇక్కడి పరిస్థితులు నల్లేరు మీద నడక కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీలోకి వెళ్తున్న సుగవాసికి పలువురు వైసీపీ కౌన్సిలర్లు ఇంటికొచ్చి స్వీట్లు తినిపించారు. మున్ముందు ఆయనకు మంచి రోజులు వచ్చినట్టేనా? సుగవాసి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడాలంటే మరో 4 ఏళ్లు ఓపిక పట్టాల్సిందే.